నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఇప్పుడు మనం రాగి డబ్బు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథని నేను బివిఎస్ రామారావు గారి గోదావరి కథలు అనే కథా సంకలనం నుంచి తీసుకుంటున్నానండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో 16/10/1981 ప్రచురింపబడిందండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఏమండి ఏమండి చూడండి ఎంత పొద్దెక్కిపోయిందో. అబ్బా ఉండవే, ఇంకా తెల్లారందే, ఇంకా నయం. అబ్బా చలి, చి పాడు పరగడుపున ఈ బుద్ధులేమిటండి, నా జుట్టు రేపేస్తున్నారు. అయ్యయ్యో దుద్దులు గీరేస్తున్నాయి. రాను రాను మీకు కుర్రచేష్టలు ఎక్కువైపోతున్నాయి. అబ్బా కాఫీ, సరే కాఫీ పట్టుకొస్తాను, మీరు నాకు హామీ ఇవ్వాలి. ఏమని? మన అమ్మాయికి 3 ముళ్ళు పడేదాకా మీరు ఈ వ్యాపారానికి సెలవు పెట్టి ఇంటి పట్టున ఉంటానని. ఎందుకని? ఎందుకేమిటండి, బోల్డ్ పనులు ఉంటాయి. ఏమిటో ఆ బోల్డ్ శుభలేఖలు వేయించాలి. అవి ఎప్పుడో ప్రింట్ అయ్యి అడ్రస్లతో సహా ఉన్నాయి. సాయంకాలం నీకు చూపించి నువ్వెప్పుడు సై అంటే అప్పుడు పోస్ట్లో వేయమని మన గుమస్తాకు పురమాయించాను. బ్యాండు సన్నాయి వాళ్ళని మాట్లాడాలి. అడ్వాన్సులు కూడా ఇచ్చేశాను. వంట వాళ్ళని కుదిర్చేశానుగా. విడిది అది ఏర్పాటు చేయాలి. ఈ విశాఖపట్నంలో ఇల్లు కూడా దొరకవు. అదిగో ఆ ఎదురుగా ఉన్న కొత్త మేడంతా వాడుకోమని నాకు తాళాలు ఎప్పుడో ఇచ్చేశారు. పందిళ్ళు గట్రా వేయించాలి. సాయంత్రానికి వేయించమంటే వేయించేస్తాను, సరేనా? అయ్యో రామా, అమావాస్య దాటనీయండి. మరైతే నన్ను ఇంట్లో కూర్చుని ఏం చేయమంటావు? మీకేం, మీరు మహారాజుల్లా ఫోన్ల మీద పనులు జరిపించేస్తారు. నాకెక్కడ తెగులుతుంది? పసుపు కొట్టించాలి, అటుకులు దంపించాలి, సున్నిపిండి ఆడించాలి. నువ్వు అంటే రేపు ఈ పాటికి అవన్నీ ఇక్కడ ఉంటాయి. నువ్వు అనవసరంగా హైరాణ పడకు. ఎలాగండి అలా అంటే? ఒక్కగానొక్క కూతురు, దాని పెళ్ళికి మాత్రం కష్టపడకపోతే ఎలా? సరే కష్టపడు, మీకన్నీ వేళాకోళంగానే ఉంటాయి. లగ్నం పట్టుమని నెల్లాళ్ళు కూడా లేదు. కుర్రాళ్ళిద్దరికీ ఉత్తరాలు రాసి కోడళ్ళిద్దరినీ అమావాస్య వెళ్ళాక విదేవి నాడు పంపించమనండి. అమావాస్య దాకేందుకు? దశమి నాడే పంపించమని నిన్ననే ఫోన్లు చేశాను, సరేనా? లగ్నం ముంచుకొస్తోంది. వియ్యాల వారికి లాంఛనాలు ముందుగా అందజేస్తే బాగుంటుంది. వాళ్ళు అసలే మొహమాటస్తులు. పోనీ మీరోసారి హైదరాబాద్ వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి రాకూడదు? వెళ్తాను. ఎప్పుడు? ఇవాళే. బడాయి, ఆ ప్యాంట్ జేబులో చూడు, టికెట్ రిజర్వ్ చేశానో లేదో. వియ్యపురాలకి 3 ఆడపడుచులకి లాంఛనాలు ఎంత ఇస్తే బాగుంటుందంటారు? 5,000. అదేం బాగుంటుందండి? మన ఇద్దరు కుర్రాళ్ళ పెళ్ళిళ్ళకి 2,500 చొప్పున నాకు ముట్టాయి. మనం కూడా అంతే ఇవ్వాలి. వాళ్ళు ఎంతో మంచివాళ్ళండి. ఆ మాటకొస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువే ఇవ్వాలంటాను. సరే నీ ఇష్టం. అయినా ఇవాళ ఆదివారం, మీకు బ్యాంకులో డబ్బు ఎవరిస్తారు? నిన్ననే డ్రాఫ్ట్ తీసుకున్నాను, చొక్కా జేబులో ఉంది చూడు. 20,000. వియ్యపురాలకి 5, 3 ఆడపడుచులకి 3,500. ఏమండి, మీది చాలా మంచి మనసు అండి. వదలండి, పట్టపగలు మీ దగ్గర రావాలంటే భయంగా ఉంది. మన అమ్మాయికి రాజా లాంటి సంబంధం దొరికింది. దానికేం లోటు? అందంలో నీ పోలిక, తెలివితేటల్లో నా పోలిక. అంటే నాకు తెలివితేటలు లేవనేగా మీ అర్థం? అంటే నేను అందంగా లేననేనా నీ అర్థం? నేను అలా అన్నానా? పోనీ నేను అలా అన్నానా? అబ్బా ఉండండి, ఇన్నేళ్ళు వచ్చినా మీ చిలిపి చేష్టలు పోనిచ్చుకోలేదు. ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంది. ఏ ట్రైన్కి వెళ్తారు? గోదావరి ఎక్స్ప్రెస్ సాయంత్రం 5 గంటలకి చవితి వచ్చేస్తుంది. 3 గంటలకే బయలుదేరండి. అలాగే కానీ. అంతా ముందుగా వెళ్ళి ఏం చేస్తారండి? అవును, ఏం చేయమంటావు? మీ సామాన్లు సర్దుకోండి, ముందు నిర్ఘ్యం పెడతాను. అయితే బోల్డ్ టైం ఉంది ఇంకా. ఇలారా. వద్దులేండి, రైల్లోకి ఏం వండమంటారు? పూర్ణం బూర్లు, రసగుల్లా, పాయసం, సంతర్పణ కూర, పప్పు దప్పడం వగైరాలు మామూలే. బడాయి, కాస్త మజ్జిగ పులుసు పాటోళ్ళి వండిస్తాను. క్యారేజీ మాత్రం మర్చిపోకుండా తెండి. ఆనాడు సాయంత్రం. ఏమండి, ఈవేళ ట్రైన్ ఎంత రద్దీగా ఉందండి? బెర్త్ రిజర్వేషన్ ఉండగా ఎంత రద్దీగా ఉంటే నాకేం? ఏమండి, రైలు గోదావరి బ్రిడ్జ్ ఎక్కినప్పుడు గోదాట్లో ఈ 2 రాగి డబ్బులు పడేసి దండం పెట్టుకోండి, మనకంతా శుభం జరుగుతుంది. ఎందుకు? నా దగ్గర రూపాయి కాసు ఉంది, అది పడేస్తా.
ఇంకా నయం డబ్బుంది కదా అని నోట్ల కట్టలు పడేస్తాననలేదు. గోదావరి తల్లికి రాగి డబ్బే వెయ్యాలి. 2 రాగి డబ్బులు ఎందుకు ఇస్తున్నావు? మీరు విసిరినప్పుడు గురి తప్పక ఒక్కటైనా గోదావరిలో పడుతుందని. సరే అలాగే, ఇక నువ్వు ఇంటికెళ్ళు. ఏమండి, మీరు ఆ బెర్త్ మార్పించుకుని మరో బెర్త్ అడిగి పుచ్చుకోండి. దానికే లోయర్ బెర్త్ బ్రహ్మాండంగా ఉంటే ఆ ఇద్దరు ఆడవాళ్ళతోనూ మీరు ప్రయాణం చేయడం నాకు ఇష్టం లేదండి. చూడండి, మిమ్మల్ని నవలేటట్లు ఎట్లా చూస్తున్నారో. పైగా మీ బెర్త్ మీదే కూర్చున్నారు. వాళ్ళు ఆ ముసలాయనికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. నువ్వు ఇదైపోకు. అయితే మిగతా 2 బెర్తులు ఖాళీ అయినా అవి అనకాపల్లి కోట. అక్కడ ఆడాళ్ళు ఎక్కరని గ్యారంటీ ఏమిటి? అంటే నీ ఉద్దేశం ఆ ఆడాళ్ళని పబ్లిక్గా ఏదో చేసేస్తాననేగా? ఏమిటా మాటలు? వాళ్లే మిమ్మల్ని ఏదైనా చేస్తారని. అంటే నేను అట్టి వాజమ్మననేగా నీ ఉద్దేశం? చూసారా నేను ఎలా అన్నానా? సరే నువ్వు ఇంటికెళ్ళు, నేను పోయి కూర్చుంటాను. ఉండండి, ఆ పిల్లలిద్దరిని దిగనీయండి. పోనీ నువ్వు వెళ్ళి వాళ్ళని దిగమను. ఏమండి, ఆ ముసలాయన హైదరాబాదేనా లేక మధ్యలో దిగిపోతాడా? అనకాపల్లిలో ఎక్కబోయే ఆడాళ్ల మానాన్ని సంరక్షిస్తూ వాళ్ళని నా బారి నుండి తప్పించడానికి హైదరాబాద్ దాకా వస్తున్నాడు. సరేనా? పోండి మీరు మరీను. ఆ రాగి డబ్బు మాట మర్చిపోకండేం. అది నాకు సెంటిమెంటు. ఎందుకు మర్చిపోతాను? నీ సెంటిమెంట్ నా సెంటిమెంట్ కాదా? ఏమండి, నన్ను చూస్తే ఒక్క క్షణం ఊరుకోలేరు. మరీ 3 రోజులు ఎలా ఉండగలరండి? ఉండలేనండి. పెట్టే బెడ్డింగ్ దించేసుకుని ఇంటికి పోదాం పదా. అబ్బా, మీకు అన్నీ వేళాకోళాలే. మీరు తింటే నిద్రపోతారు. రాగి డబ్బులు గోదాట్లో వేసేదాకా కెరీర్ విప్పొద్దు. అసలు కెరీరే విప్పను, సరేనా? అలాగైతే ఆకలేసి నీరసం వచ్చి నిద్రపోతారు. పోనీ ఆ ముసలాయన్ని జ్ఞాపకం చేయమనండి. ఎవరు? ఆ మాన సంరక్షకున్నా? నేను ఇందాక నుంచి చూస్తున్నాను. ఆ ముసలాయనంటే మీకు ఎందుకంత అక్కసు పాపం? సర్లే, నేను గుడ్లప్పగించి చూస్తూ కూర్చుంటాను. బ్రిడ్జి రాగానే ఈ రాగి డబ్బులు 2 పడేసి నీ పేరు మీద దండం పెడతాను, సరేనా? ఏదో ఒక బ్రిడ్జి రాగా నీవు పడేసి ముక్కు తీర్చేసుకుంటారు, నాకు తెలుసు. రాజమండ్రి స్టేషన్ దాటాక గోదావరి బ్రిడ్జ్ ఎక్కి రైలు మోత ఎక్కించినప్పుడు నడి గోదాట్లో ఇవి పడేస్తాను. ఒట్టు. మీరు వెళుతున్నది శుభకార్యం మీద. ఈ విషయంలో అశ్రద్ధ చేయవద్దు. సిగ్నల్ ఇచ్చేసారు, వెళ్ళు. అమ్మయ్య, ఆ పిశాచాలు 2 దిగాయి. ఇక మీరు వెళ్ళి కూర్చోండి. ఇదిగో మంచినీళ్ళ చెంబు, గ్లాసు, కెరీరు అన్నీ బుట్టలో ఉన్నాయి. జాగ్రత్త. త్వరగా వచ్చేస్తారు కదూ. మీరు చేరగానే ఫోన్ చేయండి. ఇదిగో నేను దిగుతున్నా. గోదాట్లో రాగి డబ్బులు వేయడం మర్చిపోవద్దు. ఆనాడు రాత్రి. హలో హలో, ఎవరు? నేనే, నీ మొగుడిని. ఇందాకనే కదండి ట్రైన్ ఎక్కింది. అప్పుడే హైదరాబాద్లో ఎలా వాలారు? నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. రాజమండ్రియా? అవును, నువ్వు అన్నట్లే జరిగింది. గోదాట్లో రాగి డబ్బు పడలేదు. మీరు రాజమండ్రి దాటకుండా గోదావరి ఎలా వచ్చిందండి? ఇందులో ఏదో తిరకాసుంది. అబ్బా, నేను చెప్పేది వినవే. నాకు అర్థమైపోయింది, మీరేదో ఇలాంటిది చేస్తారని. నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. నేను నిడదవోల్లో దిగి వెనక్కి వచ్చేసానే. ఎందుకుట పాపం? రైలు లేట్ అయింది. నాకు నిద్ర ముంచుకొచ్చింది. బ్రిడ్జి మోతకు లేచి విసిరేద్దామంటే ఆ ముసలపీనుగా కిటికీ తలుపు లేపేసి మేకులు కొట్టేశాడు. ఎంతకీ ఊడలేదు. దబాయించకండి. ముందర చెప్పండి, అనకాపల్లిలో ఎంతమంది ఎక్కారు? 2. ఎన్నేళ్లుంటాయి? 18, 32. ఇంకా ఎందుకు బుకాయిస్తారు ఆ ముసలాయన్ని ఆడిపోసుకుంటూ? ఏమిటే నువ్వు అనేది? ఇంతకీ మీ పక్కనున్నది 18 ఏళ్ళ 32 ఏళ్ళ? అబ్బా, వాళ్ళిద్దరు మగాళ్లే. నా మీద ఒట్టు. మీకు చాలా బాధగా ఉంది కదూ. నీ బొంద. కిటికీ తలుపులకు మేకులేస్తే తలుపు తీసుకొని బయట కిటికీలోంచి విసరొచ్చు కదా. ఆ పనే చేశా. అప్పటికే గోదావరి దాటేసి అవతల గట్టు వచ్చేసింది. పోనీ తిరుగు ప్రయాణంలో వేయవచ్చు కదా. ఏమో, నువ్వు అన్నిసార్లు గుచ్చి చెప్పావు. నేనేదో సెంటిమెంట్గా ఫీల్ అయ్యాను. నిడదవోల్లో రాజమండ్రి వెళ్ళే ట్రైను సిద్ధంగా ఉంటే ఎక్కేశాను. ఉద్ధరించారు. మీ మకాం ఎక్కడ? అప్సరా హోటలు, రూమ్ నెంబర్ 111. హోటలా? తలుపులు గట్టిగా బిగించుకోండి. ఫేన్ వేసుకోవద్దు, మీకు ఇట్టే జలుబు చేస్తుంది. రేపు ఉదయమే ఫోన్ కొట్టి లేపుతాను. ఎక్స్టెండ్ ప్లీజ్. ఇంకా ఏమిటండి అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాలు? ఏదో ఒకటి మాట్లాడివే, నాకు నిద్ర పట్టేదాకా. గోదావరిలో రాగి డబ్బు ఎప్పుడేస్తారట? పొద్దున్న లేచి లేవడంతో ఆ పని చేసి ఈస్ట్ కోస్ట్ ఎక్కేస్తా. పాటోళ్ళి పూర్తిగా తిన్నారా? మజ్జిగ పులుసులు ఉప్పు తక్కువైనట్టుంది. ఉప్పు విడిగా పొట్లం కట్టి ఉంచా, వేసుకోలేకపోయారా? ఇదిగో మిమ్మల్నే. ఇంతలోనే మొద్దు నిద్ర. మిమ్మల్నే ఫోన్ పెట్టేస్తున్నా. హలో మన్నాడు ఉదయం. హలో
నేనేనే. ఏమండి నిజంగా మీరేనా? ఒట్టు నీ తోడు. అమ్మయ్య! పొద్దున్నుంచి ఎంత కంగారు పెట్టేశారండి. ఇది మూడోసారి మీకు ఫోన్ చేయడం. అసలు మీరు బయటికెందుకెళ్ళారు? ఎందుకేమిటి? గోదాట్లో స్నానం చేయడానికి. బ్రాహ్మడి చేత సంకల్పం చెప్పించుకొని నువ్విచ్చిన రాగి డబ్బులు పడేసి దండం పెట్టడానికి. ఇంకా నయం. రాత్రికి రాత్రి మీరు ఏ ట్యాక్సీయో కట్టించుకుని నేనెట్టి పాపిష్టి రైలు బెజవాడలో పట్టుకుని ఎక్కేశారేమోనని ఎంతో భయపడిపోయాను. మీరు ఎంతకైనా సమర్థులు. ఇంతకీ ఏమైంది? ఏమవడేమిటండి? మీరేడూ వినలేదా? లేదు. నిన్న మీరెక్కిన రైలు కాజీపేట యువతల గూడ్స్ బండిని ఢీకొట్టి తిరగబడిందట. అందులోని ప్రయాణికులు బతికి బట్టకడతారన్న నమ్మకమే లేదట. అయ్య బాబోయ్! అవునండి. ఆ గోదావరి తల్లే మిమ్మల్ని రక్షించింది. కాదే, నీ సెంటిమెంటే నన్ను కాపాడింది. కథ సమాప్తం. భలే ఉందండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.